అధికారంలోకి వచ్చి రాగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చకచకా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రపంచం యావత్ దృష్టిని ఆకర్షించింది. దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేయగా అందులో టాప్ 10 నిర్ణయాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. జన్మతహా వచ్చే పౌరసత్వం. జన్మతహా వచ్చే పౌరసత్వంపై డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. దీనిపై తక్షణం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం విశేషం. 100 ఏళ్ల నుంచి అమలులో ఉన్న విధానానికి ట్రంప్ చరమగీతం పాడారు. ఈ విధానం ఏంటంటే, వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ పిల్లలకు జన్మతహా అమెరికా పౌరసత్వం వచ్చినట్టే. నూతన అధ్యక్షుడు ట్రంప్ ఈ విధానాన్ని రద్దు చేసి దీనిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. 2. వలసదారుల కట్టడి. అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా జొలిపించారు. అమెరికా వచ్చే ప్రతి ఒక్కరిని ఐడియాలజికల్ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. దీనిపై రాజ్యాంగంలో మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3. గర్భస్రావం. గర్భస్రావం నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ పట్టుబడ్డంతో దశాబ్దాల తర్వాత మొదటిసారిగా జీఓపీ వేదిక గర్భస్రావంపై జాతీయ నిషేధాన్ని కోరలేదు. 4. పన్ను విధానాలు. జో బైడెన్ అమెరికన్ల ఆదాయపు పన్ను పెంపును ఉపసంహరించుకోగా ట్రంప్ పన్ను విధానాలు విస్తృతంగా కార్పొరేషన్లు మరియు సంపన్న అమెరికన్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ట్రంప్ శ్రామిక వర్గం మధ్యతరగతి అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని కొత్త ప్రతిపాదనలపై ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 5. థర్డ్ జెండర్ విధానం. మహిళా క్రీడలలో ట్రాన్స్జెండర్స్ ని నియంత్రిస్తామని ట్రంప్ ప్రకటన చేశారు. వైవిధ్యంపై సామాజిక ప్రాధాన్యతను తగ్గించాలని మరియు ఎల్జీబీటీక్యూ పౌరులకు చట్టపరమైన రక్షణలు కల్పించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. 6. రష్యా ఉక్రెయిన్ వార్ను త్వరలోనే ముగిస్తామని ట్రంప్ ప్రకటించారు. అలాగే ప్రపంచంలో యుద్ధాలను జరగకుండా చర్యలు తీసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు. 7. డ్రగ్స్ వాడకం. అమెరికాలో డ్రగ్స్ సరఫరా చేసే కార్టెల్స్ ను నియంత్రిస్తామని, అటువంటి వ్యవస్థలను నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. 8. వాతావరణం. విద్యుత్ ప్లాంట్లు, వాహనాల నుండి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలపై పరిమితులు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అలాగే జల మార్గాలను పెంపొందించి పర్యావరణ పరిరక్షణను చేపడతామని చెప్పారు. 9. ఆరోగ్య సంరక్షణ. తన టాప్ 20 ప్రాధాన్యతలలో ట్రంప్ వృద్ధులకు సమాఖ్య ఆరోగ్య బీమాను అందించే మెడికేర్ను తగ్గించబోమని హామీ ఇచ్చారు. 10. పనామా కాలువ. చైనా ఆధీనంలోని పనామా కాలువను యునైటెడ్ స్టేట్స్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ ప్రకటించారు.